ఏం బషీర్ మాస్టర్, ఏ సంగతి బాగేనా? కొత్తగా ఏమైనా ప్రాక్టీస్ చేసినావు ఆ డ్యాన్సు? కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిరా నీకు మళ్ళీ? ఇంకా ఆడేవాడు బెంగళూరు బుజ్జి అంట, ఇప్పుడు కొత్తగా వచ్చిండు, లైన్లో తీసుకోక నువ్వు కొద్దిగా ఫేమస్ కావాలిగా, మళ్ళీ కొద్దిగా డౌన్ అవుతాను. కొత్తగా డ్యాన్స్ ఎక్కడ మీ పెట్టినట్టుగా నువ్వు నేర్చుకుంటానికా మళ్ళీ నువ్వు వేరే వాళ్ళకి నేర్పటానికా? ఎందుకురా నాయన, పొద్దున్న లేతే సావ దెంగి చెవులు మూతావు మమ్మల్ని. నీకు దండం పెడతారా నాయన, బంద్ చేయరా నాయన, కొద్దిగా ఆ ఎచ్చులు బంద్ చేయరా నాయన. ఆ డ్యాన్స్ అంట ఏ ఈ హీరోయిన్ ఈమెతోని పల్లవ ఏం పేరు ఉందిగా హీరోయిన్, సాయి పల్లవితోని డ్యాన్స్ సినిమా షూటింగ్ చేస్తాను అంటగా, సినిమా తీస్తాను అంటగా. ఆ డూబుని పెట్టి ఒక రోజు లైవ్లో మాట్లాడిపించినావుగా. ఎన్ని అబద్ధాలేరా నాయన నీ కాడ. నువ్వు ఫేమస్ కావటం కోసం యువతలోని అంత పిచ్చి పూకులందరూ నీకే దొరుకుతారా నాయన. ఈ అబ్బా చచ్చిపోతాను నీతో. పొద్దున్న లేతే నీ వీడియోలు, పొద్దున్న లేతే నీ గోల, నీ ఎచ్చులు, నీ అబద్ధాలు సావదెంగి చెవులు మొత్తం మమ్మల్ని. బషీర్ గారే, నాకేమైనా అయితే మాత్రం నీదే బాధ్యత చెప్తాను. నేను మానసికంగా ఏమైనా ఇబ్బంది పెడితే మాత్రం నీదే బాధ్యత ఖచ్చితంగా చెప్తాను. నేను దీంట్లో కాంప్రమైజే లేదు. బషీర్గా జాగ్రత్త నేర్చుకో, జాగ్రత్త. కొద్దిగా మంచిగా చేయరా, మంచి వీడియోలు, దేశానికి ఉపయోగపడే వీడియోలు ఏమైనా చేయరా, లేకపోతే మన రాష్ట్రానికి ఉపయోగపడే ఏమైనా చేయరా. దేనికి పనికి నా చెత్తనంతా తీసుకొచ్చి ఈ సోషల్ మీడియా వీళ్ళు పాడు కానీ వీళ్ళు మంచి మంచి వాళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళందరినీ కొంచెం లేపితే పీక్ లేపితే వాళ్ళన్న మంచిగా ఉంటారుగా. ఈ పనికిరాని చెత్తనంతా లేపుతారు ఈ సోషల్ మీడియా ఒకటి. వీళ్ళకేం అర్థం కాదు. ఎవరా నాయన.